కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న వేళ వ్యాక్సినేషన్ కోసం జనం క్యూ కడుతున్నారు. దీంతో టీకా కేంద్రాల వద్ద రద్దీ తీవ్రంగా ఉంటోంది. జనం భారీ సంఖ్యలో వస్తుండటంతో వ్యాక్సినేషన్ కేంద్రాలు కరోనా వ్యాప్తికి కారణం కావచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. యువతకు కరోనా సోకితే కోలుకునే అవకాశాలు ఎక్కువ, కానీ వయసు మీద పడిన వారికి సోకితే మాత్రం తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. దీంతో ముంబై మహానగరంలో డ్రైవ్-ఇన్ వ్యాక్సినేషన్ సెంటర్లను ప్రారంభించారు. ముంబై నగరపాలక సంస్థ మంగళవారం ప్రారంభించిన ఈ డ్రైవ్-ఇన్ వ్యాక్సినేషన్ సెంటర్లలో వృద్ధులతో పాటు ప్రత్యేక అవసరాలున్నవారు క్యూ లైన్లో నిలబడకుండానే, ఆ మాటకొస్తే తమ వాహనం నుంచి కిందకి దిగకుండానే టీకాలు వేయించుకుంటున్నారు. దాదర్ ప్రాంతంలోని కోహినూర్ టవర్లోని పార్కింగ్ ఏరియాలో ఈ డ్రైవ్-ఇన్ వ్యాక్సినేషన్ ఫెసిలిటీని ఏర్పాటు చేశారు. ఇక్కడి 2 బూతుల్లో 50 చొప్పున వాహనాలను వ్యాక్సిన్ కోసం క్యూలో నిలిపి ఉంచొచ్చు. టీకా తీసుకున్న వారిని అబ్జర్వేషన్లో ఉంచడం కోసం 100 వాహనాలను ఇక్కడ నిలిపి ఉంచొచ్చని అధికారులు తెలిపారు. టీకా తీసుకున్న వారికి ఎవరికైనా రియాక్షన్ వస్తే హార్న్ మోగిస్తే అక్కడి సిబ్బంది వెంటనే అప్రమత్తమవుతారు. ఈ సెంటర్లో 8 మంది డాక్టర్లు, 18 మంది నర్సులు సేవలందిస్తున్నారు. వ్యాక్సిన్ల కొరత లేకపోతే ఈ సెంటర్లో రోజుకు సుమారు 5,000 మందికి వ్యాక్సిన్ ఇవ్వవచ్చని అధికారులు తెలిపారు. జనవరి 16న దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా, ముంబై నగరపాలక సంస్థ పరిధిలో 135 వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మంగళవారం సాయంత్రానికి ముంబై మహానగరంలో 24,86,827 టీకా డోసులను ఇచ్చారు. సమయం తెలుగు సమయం తెలుగు సమయం తెలుగు సమయం తెలుగు సమయం తెలుగు సమయం తెలుగు ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయాలి, గంట మీద ఒత్తాలి.